హాయ్ ట్రేడర్స్, ఈ వారం ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో ఇన్వెస్టర్స్ నుండి బాగా రెస్పాన్స్ వచ్చిన కంపెనీ ముంబై బేస్డ్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓరియంట్ టెక్నాలజీస్. 1997లో ఎస్టాబ్లిష్ అయిన ఈ కంపెనీ ఇట్ ఈస్ డెవలపింగ్ ఐటీ సర్వీసెస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోడక్ట్స్ అండ్ సొల్యూషన్స్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ క్లౌడ్ అండ్ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓరియంట్ టెక్నాలజీస్ ప్రస్తుతం డెల్, ఫోర్టినెట్, నెదర్లాండ్ బేస్డ్ న్యూటానిక్స్ లాంటి కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి వాటి సర్వీసెస్ని కొనసాగిస్తుంది. కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసి 101 crores పైనే ఉంది. అయితే ఈ కంపెనీ ప్రెజెంట్ నవీ ముంబైలో ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 10 crores, అలాగే బిజినెస్ ఆపరేషన్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కోసం 80 crores అవసరం అయ్యాయి. సో ఈ ఫండ్ కోసం వాళ్ళు ఐపీఓ ద్వారా 120 crores ఫ్రెష్ ఇష్యూ రైజ్ చేశారు. ఇందులో 195 to 206 ప్రైస్ రేంజ్లో 94 crores ఆఫర్ ఫర్ సేల్ పెట్టారు. కానీ వాళ్ళు కూడా ఊహించిన విధంగా ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్లో క్యూఐబీస్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, బ్యాంక్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఇలా ఎవరైనా క్యూఐబీస్ అనొచ్చు. వీరి నుండి లాస్ట్ ఐపీఓ క్లోజింగ్ డే రోజు మాత్రం 190 times సబ్స్క్రిప్షన్ రెస్పాన్స్ వచ్చింది. అలానే హెచ్ఎన్ఐస్ నుండి 300 times, రీటైల్ ఇన్వెస్టర్స్ నుండి 66 times రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ కంపెనీ మార్కెట్లోకి లిస్టింగ్ అవ్వకముందే కొంతమంది యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐస్, డిఐస్ 206 ప్రైస్ రేంజ్తో 64 crores ఇన్వెస్ట్ చేశారు. వారిలో కొంతమంది పైనోక్ గ్లోబల్, సెయింట్ క్యాపిటల్ ఫండ్, ఎస్బీ ఆపర్చునిటీస్ ఫండ్, ఎలారా క్యాపిటల్ ఫండ్, రాజస్థాన్ గ్లోబల్ సెక్యూరిటీస్. ఇలా మీకు విషయం చెప్పాలి, ఒక మ్యారేజ్ మొత్తం సక్సెస్ఫుల్గా జరగాలంటే ఈవెంట్ మేనేజర్ అవసరం. అలానే ఒక ఐపీఓ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే లీడ్ మేనేజర్స్ కావాలి. అలా ఎలారా క్యాపిటల్ ఫండ్ లీడ్ మేనేజర్గా కొనసాగుతుంది. సో నెక్స్ట్ వీక్ ఓరియంట్ టెక్నాలజీస్ ఐపీఓ ప్రైస్ ఎంతమంది లక్కీ రీటైల్ ఇన్వెస్టర్స్కి అలాట్ అవుతాయో చూడాలి. బట్ ఇక్కడ నాదొక సజెషన్, ఎనీ ఐపీఓ స్టాక్ లిస్టింగ్ రోజు 20%, 50% పెరిగినా ప్రిఫర్ టు బుక్ ప్రాఫిట్స్ ఫస్ట్. ఎందుకంటే కొన్ని కంపెనీస్లో ఓన్లీ సెల్లర్స్ ఉంటారు సెకండ్ డే ఆర్ థర్డ్ డే. సో అలాట్ అయిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి బయర్స్ ఉండాలి కదా. సో సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఓన్లీ సెల్లర్స్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వడానికి వీలు పడదు. సో ఫస్ట్ డేనే ప్రాఫిట్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే మీరు కన్సిస్టెన్సీగా ఐపీఓ స్టాక్స్లో ప్రాఫిట్స్ గెయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.